పాటతో పూర్తయిన విశ్వంభర. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రీకరణ పూర్తయింది. శుక్రవారం హైదరాబాద్లో చిరంజీవి బాలీవుడ్ తార మౌనిరాయ్లపై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారు. దీంతో సినిమా పూర్తయినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ నటించారు. కునాల్ కపూర్ ముఖ్య భూమిక పోషించారు. యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. టాకీ భాగం చిత్రీకరణ ఇదివరకే పూర్తయింది. శుక్రవారం ప్రముఖ నృత్య దర్శకుడు గణేష్ ఆచార్య నేతృత్వంలో చిరంజీవి, మౌనిరాయ్తో పాటు 100 మంది డ్యాన్సర్లపై ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. ఈ పాటని భీమ్స్ సిసిరోలియా స్వరపరిచారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఫ్యాంటసీ కథలో బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కలయికలో మరో సినిమా రానుందనే సంగతి ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఆ దిశగా ఇప్పుడు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు ఎలా చేయాలనే విషయంపై బాలకృష్ణ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆయన త్వరలోనే గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అది మొదలైన కొన్ని రోజులకే క్రిష్ దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కించాలనే ప్రణాళికలతో బాలకృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కలయికలో ఇది వరకు గౌతమిపుత్ర శాతకర్ణితో పాటు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు వచ్చాయి. ఈసారి ఓ ఫ్యాంటసీ కథతో సినిమా రూపొందనున్నట్లు సమాచారం. మరి ఆ కథ ఇన్నాళ్లుగా ప్రచారంలో ఉన్నట్లు ఆదిత్య 369కి సీక్వెల్గా ఉంటుందా లేక మరో కథ అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఆ ప్రాజెక్టుపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. వినాయక చవితికి సుందరకాండ పండుగ రోజున రావడం శుభం అంటూ సుందరకాండ విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. అది కూడా కథానాయకుడి పుట్టినరోజున విడుదల ముచ్చటని బయటపెట్టడం విశేషం. నారా రోహిత్ హీరోగా, వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే సుందరకాండ. వృతి వాఘాని, శ్రీదేవి, విజయ్ కుమార్ కథానాయకులు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్కి ఇది 20వ చిత్రం. ఆయన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించారు. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న విడుదల చేస్తున్నట్లుగా అందులో స్పష్టతనిచ్చారు. ఓ యువకుడి జీవితంలోని 2 దశల్ని ఆవిష్కరించే కథతో ఈ చిత్రం రూపొందిందని, ఆయా దశల్లో 2 అమ్మాయిలతో సాగించిన ప్రేమాయణం ఆసక్తిని రేకెత్తిస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.